హలో ఎవ్రీబడి, ఎలా ఉన్నారు అందరూ? స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి, మళ్ళీ బ్యాక్ టు ఫెమిలియన్. సో ఇవాళ నేను పూరీ చేస్తున్నాను మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్. మీకు పూరీ మా పిల్లలకి పూరీ చేస్తూ, ఇదేంటి పూరీ చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్కి, పిల్లలకి కొంచెం హెల్తీగా ఇది ఇవ్వాలి అంటే నేను హెల్తీతోటే ఈ పూరీ చేస్తూ మీకు నేను వెస్టీజ్లో వాడే కొన్ని ప్రోడక్ట్స్ గురించి చెప్పదలుచుకున్నాను. సో మనకి ఇప్పుడు మనకు దొరికే ఫ్రీడమ్ ఆయిల్ కానీ ఇంకీ ఆయిల్ కానీ మనం ఏదైనా ఆయిల్ ఫుడ్ తింటే మనకి గొంతులో వేడి అవ్వడం అలాంటివి ఉంటే, సో ఇందులో ఏంటంటే రైస్ బ్రాన్ ఆయిల్లో ఏంటంటే మనకి ఇందులో 69 డిజీజ్ రాకుండా కాపాడుతుంది. అట్ ద సేమ్ టైం మనకి వేడి యాసిడిటీ అంతా ఉండదు, ఈజీ డైజెషన్, స్కిన్ కూడా బాగుంటుంది. ఏజ్డ్ లాగా ముడతలు రావు, మనకి ఇది ఏజ్డ్ లాగా ముడతలు రావు. నేను ఇది వాడటం 1 year అవుతుంది వాడటం. నాకు ఒక సర్జరీ తర్వాత, నార్మల్గా సర్జరీ తర్వాత నాకు యాసిడిటీ అనేది ఫామ్ అవుతుండేది. ఏదైనా ఆయిల్ ఫుడ్ తింటే ఫామ్ అవుతుండేది. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు నాకు రైస్ బ్రాన్ ఆయిల్ తోటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్ట్రామాటిక్ అండి. ఇది మనకి నీళ్ళల్లో ఇప్పుడు మామూలుగా మనం వేసే సర్ఫ్ ఏదైనా కానీ మొత్తం కరగదు, బట్ ఇది మొత్తం కరుగుతుంది. జస్ట్ ఒక పావు గంట నానపెడితే మనకి మంచిగా బట్టలు మురికిపోయి మనకి చేతులు కూడా ఇట్లా పొడి అంతా వెళ్ళిపోదు. మన చేతులకు ఎంత పొడి ఉంటుందో అంత ఏమంటారు, అది చర్మం అనేది అరచేతులకి ఇట్లా లెగుస్తుంటుంది, అరచేతులకు అంతా పోతుంటుంది, అదంతా ఉండదు. ఓకేనా? అండ్ నేను చూసిందైతేనేమో నార్మల్గా మామూలు సర్ఫ్స్ వాడితే మనకి కాలర్స్ను కింద స్కర్ట్స్ కానీ లేకుంటే ప్యాంట్లకు కానీ కింద బాటమ్ది అసలు మురుకులు పోవండి. ఇది మురుకులు పోతున్నాయి. దీంతోపాటు ఇంకొక అల్ట్రా లిక్విడ్ అనేది ఉంటుంది, అది కూడా తెచ్చుకుంటాం. ఇది అయిపోతే అది అయిపోతే ఇది తెచ్చుకుంటాం. ఈ 2 వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. వెస్టీజ్ని తక్కువ అంచనా వేయొద్దండి. అట్లీస్ట్ ఒకసారి యూజ్ చేసి మీరు డిసైడ్ చేయండి. రేట్ ఎక్కువ ఉన్నాయి అని అనుకుంటారు, రేట్స్ ఎక్కువ ఉన్నాయి అని అంటారు, బట్ ఆర్గాన్ ఎప్పుడైనా రేట్ ఎక్కువనే ఉంటాయండి. బట్ ఇట్స్ ఏ వర్కింగ్ అనమాట, చాలా వర్క్ అవుతుంది. మనము సేఫ్ సైడ్లో ఉంటాం. మన స్కిన్, మన హెల్త్ అంతా సేఫ్ సైడ్లో ఉంటాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి అన్ని రకాల ఉపయోగాలు మనకి ఇంతకుముందు పూర్వీకులు ఎలా వాడేవాళ్ళో అవే ఉన్నాయండి వీటిలలో. బట్ ఇంత చెప్పినా కూడా ఎవ్వరు మారరండి. ఐ నో దట్, బట్ నాకు చెప్పడం నా ధర్మం. మారంది మీ ఇష్టం, మీ కర్మకి మిమ్మల్ని వదిలేస్తున్నాను. నేను అనుభవించి నాకు ఒక 2 సర్జరీలు 3 సర్జరీలు అయినాక నేను ఇందులోకి షిఫ్ట్ అయ్యానండి. ఇప్పుడు నా ప్రాబ్లంకి ఫుల్ స్టాప్ పడింది. అట్లనే నేను చెప్తున్నాను, వాడకపోవడం మీ ఇష్టం. ఓకేనా? నాకు మామూలు సర్ఫ్ వాడితే ఈ స్కిన్ ఎలర్జీ అనేది వచ్చేసిందండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను వాడడం, ఈ రైస్ బ్రాన్ ఆయిల్ వాడడం ఏంటంటే లేడీస్కి నార్మల్గా డెలివరీ అయినాక ఇంకే సర్జరీ అయినా నార్మల్గా ఎవరికైనా కూడా నడుము నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. బికాజ్ మనకి మత్తు ఇంజెక్షన్ అనేది ఇస్తారు కాబట్టి అక్కడ స్ట్రక్ అయి ఉంటుంది, కాబట్టి మనకి నొప్పి అనేది జనరేట్ అవుతుంది. ఆ నొప్పులకు అన్నిటికీ చెక్ పెట్టిన వాళ్ళం అవుతాము. అండ్ ఇంకోటి ఏంటంటే నార్మల్గా లేడీస్కి ఎవరికైనా కానీ పీరియడ్స్ సరిగ్గా ఇప్పుడు అబ్నార్మల్ పీరియడ్స్ లాగా వస్తున్నాయి, దానికి కూడా చెక్ పెట్టినట్టు అవుతామండి. బట్ ఇంత చెప్పినా ఎవరు మారరు. ఐ నో దట్, నాకు తెలుసు ఎవరు మారని, బట్ చెప్పడం నా ధర్మం, చెప్తున్నాను. ఓకే? ఇప్పటికీ నేను ఇది మీకు కావాలి అనుకుంటే, నా నుంచి కావాలంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8125882376. మన ఇండియన్ కంపెనీ అండి, ఇది ఇంటర్నేషనల్ కంపెనీ. బట్ అందరికీ ఇంటర్నేషనల్ కంపెనీలు అలవాటు అయిపోయినాయి అందరికీ.
ఆంబే అట్లాంటి వాటికి నమ్ముతారు. ఇది మన ఇండియన్ కంపెనీ అంటే ఎవ్వరు మాట్లాడరు, ఎవరు కనీసం ఇలా చూడని కూడా చూడరు, వాడని కూడా వాడరండి. ఐ నో దట్. బట్ ఇందులో నిజంగా నమ్మండి, నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. కానీ నేను నమ్మి నేను తీసుకొచ్చుకున్నాను కాబట్టి నేను హెల్తీగా ఉన్నాను. నాకు అన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన తర్వాత ఐ షిఫ్టెడ్ టు దిస్ వన్ అండి. ఇందులోకి వచ్చిన తర్వాత నాకు నా హెల్త్ అనేది సెట్ అయింది. నాకు ఇప్పుడు డైజెషన్ ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు చర్మం కూడా హెల్తీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం నాకు ఆల్వేస్ ఫ్రెష్ లాగా ఫీలింగ్ వస్తుంది. ఆకలి కూడా ఎక్కువ అవుతుందండి, దీనికి ఆకలి కూడా ఎక్కువ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో చాలా వరకు ఇవే కాదు, మన ఫుడ్ మన కిచెన్ ఐటమ్స్ చాలా ఉన్నాయండి. లైక్ డిష్ వాష్ బార్ ఉందండి. మనం ఇప్పుడు గిన్నెలకి ఎంత తోమినా కూడా వైట్ ఇట్లా పొరలాగా పౌడర్ లాగా కనిపిస్తుంటుంది మనకి. ఆ పౌడర్ అంతా మనం గిన్నెలు తోమినాక కాసేపటికి చూస్తే కొన్ని ఇట్లా గిన్నెలకి ఇట్లా పైన పౌడర్ లేయర్ లాగా వైట్గా వస్తుంది. వేరాస్ ఇందులో ఉన్న డిష్ వాష్ బార్కి అలాంటి సమస్య లేదండి. ఎప్పుడు చూసినా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసేసి దాని ఫామ్లోకి దాన్ని ఇట్లా లైట్గా వాటర్ పోసేసి నురుగులాగా చేసుకొని ఎన్నో గిన్నెలు తోముకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అండి, వండర్ఫుల్ ఐటమ్. ఇందులో వచ్చేసి ఇది డెంట్ అష్యూర్ అండి. చాలామందికి ఇప్పుడు ఇది వైట్నింగ్ పేస్ట్ అండి. వైట్నింగ్ పేస్ట్ మనం ఇప్పుడు కాల్గేట్లో కొన్ని మీరు కింద చూస్తే కొన్ని విష పదార్థాలు కలిపే ఉంటాయి, యాజ్ ఎ కెమికల్గా. అది కలిపితేనే మీకు నురుగు అనేది వస్తుంది కాల్గేట్లలో, ఇంక దేంట్లైనా. సారీ, నేను కంపెనీ పేరు యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా కంపెనీ పేరు యూజ్ చేయొద్దు. బట్ నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను ఏంటంటే, నేను అది వాడినంతసేపు నాకు నోరు అనేది ఇట్లా ఏమంటారు, అది